హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీ రావాలి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈజీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో అర్థమవుతుంది. ముందుగా చికెన్ కర్రీ కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్లో మనం మసాలా దినుసులన్నీ బాగా వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా బాగా వేయించుకోవాలి. ఇందులో నేను దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బగారాకు, ఆనియన్స్ బాగా వేసాను. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ ఫ్రై వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను. నేను ఇందులో రాళ్ళ ఉప్పును వాడుతున్నాను, ఎందుకంటే మనకు ఇది చికెన్ గ్రేవీ కాబట్టి అందులోనే కరిగిపోతుంది. మనం బగారాకు ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో ఒక కట్ట పాలకూరను సన్నగా తరిగి వేసుకున్నాను, ఎందుకంటే పాలకూర వేయడం వలన చికెన్ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది, కర్రీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో ఒక కట్ట పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల మనకు చికెన్ అనేది వాసన రాకుండా చాలా బాగా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనకు చికెన్ ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయాయి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగిన చికెన్ని వేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ వేసిన తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది నెమ్మదిగా కర్రీలో వేసుకోవాలి. కేజీ చికెన్కి ఒక పాలకూర కట్ట యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఇప్పుడే పసుపు అనేది ఏం వేయకూడదు. చికెన్ బాగా మగ్గిన తర్వాత నూనె పైకి తేలాక మనం ఉప్పు, కారం అనేది బాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారా, వాటర్ పైకి తేలుతున్నాయి. ఇలా వాటర్ పైకి తేలుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మనం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని కూరను మనం బాగా ఉడికించుకోవాలి.